నేను రాజీనామా చేస్తలేను, నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు, ఎమ్మెల్యే దానం నాగేందర్. రైట్, కరెక్ట్ వచ్చినాము. ఇప్పుడు ఇంకో 2 అంశాలు ఉన్నాయి చెప్పేటిది. రాజీనామా చేస్తున్నాడు పాపము. దానం నాగేందర్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎల్కనన్నా కొంత రిలాక్సేషన్ ఉంటుందేమో కానీ అంతకంటే దారుణంగా ఉన్నది. దానం పరిస్థితి ఆగం ఉన్నది. ఇప్పుడు ఈ దానంని నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఆగం చేసిండు. దానంని రేవంత్ రెడ్డి ఆగం చేసిండు. ఎట్లా అంటే, నిమ్మలంగా బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుంచి గెలిచిండు. ఆయన గెలిచి ఉన్నాడు. ఆయన ఈ ఉన్నాయనని సైలెంట్గా ఉంటే అయిపోతుండే. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారికి మన కిషన్ రెడ్డి గారికి చాలా దోస్తానం ఉంది ఎప్పటి నుంచి. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినాను ఈ ముచ్చట. రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారికి మంచి జాన్ జిగిరి దోస్తానం ఉన్నది. మన తెలంగాణలో లేదు. ఐఏఎస్ గారు ఇద్దరిని ఒకటి చేశారు. ఎవరు, రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని ఒకటి చేశారు. ఎందుకంటే వారు కూడా, వాళ్ళ అత్తగారు కూడా రెడ్డే కాబట్టి మీరు రెడ్లు కొట్లాడితే కష్టం, కేసీఆర్ దింపాలంటే మీరు అందరూ ఒకటి కావాలి అని చెప్పేసి ఆ పలానా ఐఏఎస్ గారు ఈ రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని ఢిల్లీలో ఉన్నప్పుడు పోయినసారి ప్రభుత్వంలో ఒకటి చేసింది. ఆమె చేసి వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఇప్పుడు సికింద్రాబాద్లో చూసుకుంటే మన కిషన్ రెడ్డికి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మన దోస్తాయ మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అయిపోయి ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మన అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, అసదుద్దీన్ ఓవైసీకి చెప్పి ఇదంతా ఒకటే, అసదుద్దీన్ ఓవైసీ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే వరలో కత్తులు ఇవన్నీ కూడా. సో కాబట్టి అసదుద్దీన్ ఓవైసీకి చెప్పి నువ్వు జరా పోయి నెక్స్ట్ సికింద్రాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తాడు. ఎంపీకి పోటీ చేస్తే మన కిషన్ రెడ్డికి గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన గతంలో అక్కడ నుంచి గెలిచిండు, 2 సార్లు గెలిచిండు, కొంత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో బలంగా పోటీ ఇస్తాడు. సో కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే కిషన్ రెడ్డి ఓడిపోతాడు. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా కాదని చెప్పేసి దానం నాగేందర్ అసదుద్దీన్ తోటి మాట్లాడిచ్చేసి దానంని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దానంని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోయి జైన్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబెట్టిండు. ఎందుకు ఇదంతా? కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం మాత్రమే. ఇందులో బలికా బకరా అయింది ఎవరు? దానం నాగేందర్ బలికా బకరా అయిండు. ఏమి చెప్పి తీసుకపోతే అప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తాం, నీ కొడుకు టికెట్ ఇస్తాం, ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలిస్తే పైకి వస్తావు, ఎంపీగా ఉంటావు. ఒకవేళ ఓడిపోయినావు అనుకో నీకు మంత్రి పదవి ఇస్తాం, ఒకవేళ ఏమైనా అయితే ఆడ బై ఎలక్షన్ వస్తే నీ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మీ చుట్టాలకు టికెట్ ఇస్తాం, దాంతోపాటు నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని చేసుకుంటాం. ఇవన్నీ చెప్పిరు ఆయనకు. ఇంకా కొన్ని దందాలు సెటిల్మెంట్లు ఏమున్నాయో అవన్నీ నీకు క్లియరెన్స్ చేస్తామని చెప్పారు. ఏమి చేయకపోగా హైడ్రా తీసుకపోయి ఈ ఇంటి ముంగల్నే పెట్టిండు ఏకంగా రేవంత్ రెడ్డి. ఇవన్నీ చేసిండు. పాపం బలికా బకరా అయిపోయాడు దానం నాగేందర్. ఒక బీసీ నాయకుడు మటాష్, ఇంకొక బీసీ నాయకుడు మటాష్, ఇక్కడ ఒక బీసీ నాయకుడు మటాష్, ఒక బీసీ కంట్లో ఇంకొక బీసీ తోటే పొడిపించాడు. గెలిపించింది ఎవరిని? కిషన్ రెడ్డిని. ఏ పార్టీ? బీజేపీ. వాడుకున్నది ఎవరిని? మైనార్టీ నాయకుడిని. అంటే చాలా రాజకీయమైనటువంటి డ్రామాని ఈ రకంగా చేస్తా ఉన్నారు అనమాట. సో ఇదంతా కూడా ఈ డ్రామా. ఇప్పుడు పాపం దానం నాగేందర్ నువ్వు రాజీనామా చేయని చెప్తున్నాడట రేవంత్ రెడ్డి. ఇక ఇదంతా ఎందుకన్నా, ఎట్లయినా నీ పదవి పోతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎంపీకి ఏమో ఒక పార్టీ గుర్తు మీద, ఎమ్మెల్యేకి ఏమో ఒక పార్టీ గుర్తు మీద గెలిచినావు కాబట్టి, ఎంపీకి ఏమో పోటీ చేసినావు కాంగ్రెస్ పార్టీ నుంచి, మా బీఫామ్ నుంచి. సో కాబట్టి నీ ఎమ్మెల్యే పదవి పోతుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సో కాబట్టి తప్పకుండా నువ్వేం చేయి, ఇక రాజీనామా చేయంటే నేను చేయను రాజీనామా అని చెప్పేసి ఆయన కూర్చున్నాడు. రాజీనామా చేస్తే గెలిచే అవకాశం ఉందంటే లేదు. ఈ హైడ్రా వీటితోటి ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. గెలిచే అవకాశం లేదాడ. ఇప్పుడు ఉన్నది పోతున్నది, అంత పోతున్నది, ఆగం అవుతా ఉన్నది. సో కాబట్టి దానం నాగేందర్ ఇప్పుడు బలికా బకరా అయిపోయింది.